చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిల్లో చూస్తుంటారు మన వాళ్ళు. లక్షలొస్తున్నాయి, కోట్లొస్తున్నాయి అసలు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే డబ్బే డబ్బు అని చెప్తారు. హ్మ్. ఓవర్‌నైట్ మిలియనీర్స్ అయిపోవచ్చన్న రేంజ్‌లో చెప్తారు. నిజమా? కాదా? మీరు ఒక దగ్గర ల్యాండ్ కొని హ్మ్. ఇక్కడ పెట్టేస్తే నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ వస్తది. ఇక్కడ ఇయన్నొస్తాయి. అవును. ఆహ్, మీరు 10 టైమ్స్ పెరుగుతది. అంటే మీరు అది కరెక్ట్ అని చెప్పగలుగుతారా? కాదా? అక్కడ ఉన్న వాటిని బట్టి చెప్పొచ్చు. సో, ఇది కూడా అంతే. ఓకే. ఎలా అంటే మీరిక్కడ బై చేశారనుకుందాం. ఆ! ఇప్పుడు గోల్డే చూడండి. అవును. గోల్డ్ ఇవి ఫారెక్స్ బ్రోకర్స్ దే ప్రొవైడ్ ఇన్ గోల్డ్ ఆల్సో. హ్మ్. గోల్డే ఉంది. మీరు లాస్ట్ 3 మంత్స్‌లో చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ హై టచ్ చేస్తూ ఇంకా పైకెళ్తూనే ఉంది. ఓకే. ఈరోజు కూడా సమ్ $3,800 ఉంది. ఆ! ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టచ్ అరౌండ్ 4,300 వరకు వెళ్తే ఛాన్స్ ఉంది. ఓకే. ఇది అంటే మార్కెట్ ర్యాలీ. ఇప్పుడు మీరు ఒక యూఎస్‌డిఐఎన్ఆర్ మీద లేదంటే యూరో యూఎస్‌డి మీద మీరు బై చేస్తున్నారు లేదంటే అమ్ముతున్నారు అంటే దాని పారామీటర్స్ దాని ఏదైతే ఇన్‌ఫ్లూయెన్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో హ్మ్. 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 అవన్నీ ఇన్‌లైన్ అంటే ఇక్కడ నుంచి ర్యాలీ వస్తది పైకెళ్తది అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే యూ కెన్ మేక్ మరి సేమ్ లైక్ ఏ స్టాక్ మార్కెట్. స్టాక్ స్టాక్ మార్కెట్. మార్కెటే. ఓకే. ఓకే. కాకపోతే వై యూ మేక్ హ్యూజ్ మనీ ఆ! అనేది ఇక్కడ మెయిన్ క్వెషన్. యెస్. అవును. మెయిన్ క్వెషన్ ఏంటి అంటే మీరు ఒక రిలయన్స్ కొనాలి అంటే ₹2,000 ఉంది అంటే మీరు 2,000 పే చేస్తేనే 2,000 వస్తది మీకు. అవును. డెరివేటివ్ మార్కెట్ ఉంటుంది రిలయన్స్‌కి కూడా. అవును. ఫ్యూచర్ మార్కెట్. ఆ! దాని లాట్ సైజ్ వచ్చి 250, హ్మ్. 2,000 ఉంటే 250, 5,00,000. 5,00,000 మీద మీరు ఒక 25% అంటే 1,25,000 పే చేస్తే హ్మ్. కాంట్రాక్ట్ బై చేయొచ్చు. ఆ! 1,25,000తో 250 షేర్లు కొనొచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ ఈ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అయిపోతుంది. ఈక్విటీ ఎవ్రీ మార్కెట్ మంత్. ఎవ్రీ అచ్చా! మంత్ ఆ! ఈక్విటీ ఆ! మార్కెట్‌లో. సో, ఎక్స్‌పైర్ అయ్యే టైంకి మీరు 2,000 కొన్నప్పుడు 2,000 ఒక 100 అంటే ₹100 ఇంటూ 250 మీకు 25,000 ప్రాఫిట్‌లో ఉంటది. ₹100 లాస్ ఉందనుకోండి ఎక్స్‌పైర్ అయ్యే టైంకి 25,000 లాస్‌లో ఉంటారు. ఆ! లాస్ అయిపోతది. సేమ్ ఇంతే ఫారెక్స్ మార్కెట్ కూడా డెరివేటివ్ మార్కెట్ అన్నట్టు. ఇట్స్ టోటలీ డెరివేటివ్ మార్కెట్. ఓకే. ఇక్కడ నేను మీకు చెప్పింది 25% లివరేజ్ అంటున్నా. అవును. 25%. అక్కడ 5,000%, 10,000% ఆ! లివరేజ్ ఇస్తారు. అంటే $1,00,000 అంటే 80,00,000 దాన్ని మీరు ఒక $10తో కూడా కొనుక్కోవచ్చు. బా! ఆ! $10తో కొనుక్కుంటే ఏమవుతది? ఒక్కసారిగా పడితే టక్కున జీరో అయిపోద్ది అకౌంట్. జీరో. ఆ! అక్కడి నుంచి లేసింది అంటే మీకు అమౌంట్ మిలియనీర్స్. 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ కూడా అవుతది. సూపర్. సో, హై లివరేజ్, హై రిస్క్, హై రిటర్న్. రైట్. దీనికి సంబంధించిన ఒక బేసిక్ ప్రశ్న ఏంటంటే నాది, హ్మ్. అసలు డాలర్ల విలువ, రూపాయల విలువ ఎందుకు తగ్గుతుంటది? ఎందుకు పెరుగుతుంటది? మనీ యాక్చువల్‌గా మనీ వాల్యూస్ ఎందుకు ఈ హెచ్చుతగ్గులొస్తుంటాయి? దీంట్లో ఏంటి అంటే ఎకనామిక్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండి. అచ్చా! బ్రాడర్‌గా ఏంటి అంటే మెయిన్ థింగ్ ఏంది అంటే ఎకనామిక్ మన యొక్క ఎకనమీ డిపెండ్ అయ్యేటి. అంటే అవును. కరెన్సీ వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. హ్మ్. ఇంట్రెస్ట్ రేట్ ఒకటి, అచ్చా! మన జీడీపీ ఒకటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే 2 అకౌంట్స్ ఉంటాయి. క్యాపిటల్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్. ఓకే. అంటే క్యాపిటల్ అకౌంట్ అంటే మన పెద్ద పెద్ద కంపెనీస్ వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడము. కరెంట్ అకౌంట్ అంటే మన ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్స్. హ్మ్. ఓవరాల్‌గా రూపీ బయటికెళ్ళిందా? లేదు అంటే డాలర్ వచ్చిందా హ్మ్. ఇండియాకి? ఆ! ఇదొకటి. సో, ఇప్పుడు మీరు సింపుల్ డాలర్స్ మన ఇండియాకి ఎక్కువొస్తున్నాయనుకోండి. ఆ! ఏం చేస్తారు వాళ్ళు? రూపాయి విలువ తగ్గుద్దా? డాలర్లు మన దగ్గరకొస్తున్నాయంటే ఫారెనోళ్ళు మన దగ్గరికి పెట్టాలి. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు కన్వర్ట్ చేయాలంటే? రూపాయిని కొనాలి. ఓకే. ఓకే. కొనాలి. ఆ! రూపాయిని కొంటే ఏమవుతది? ఎక్కువ డిమాండ్ పెరుగుతది రూపాయికి. అవును. అప్పుడు అవును. రూపాయి ఏమవుతది? పెరుగుద్దా? తగ్గుద్దా? పెరుగుతుంది. ఇక్కడ పెరగడము అంటే 85 నుంచి 80కి రావడం. ఆ! ఈక్విటీ మార్కెట్‌లో పెరగడము అంటే ₹10 నుంచి ₹20కెళ్ళడం. ఇక్కడ తగ్గడాన్ని పెరగడం. అంటే అప్రిషియేషన్ అంటారు. ఓకే. డిమాండ్ పెరుగుతుందంటే రూపాయి వాల్యూ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంది? రూపాయి మారకం విలువ తగ్గింది అంటారు. దాని అర్థం అవును. ఏంటి? హ్మ్. 85 నుంచి 85కెళ్ళి 88కెళ్ళింది అని. హ్మ్. 2014లో మోడీ వచ్చినప్పుడు ₹69 ఉండేది. హ్మ్. ఇప్పుడు 88కెళ్ళింది. అవును. రూపాయి ఏమైంది వాల్యూ? రూపాయి విలువ పడిపోయినట్టేగా? పడిపోయింది. అవును. పడిపోయింది. సో, మనకు డాలర్ ఎక్కువ లోపలికి వస్తున్నాయి అంటే రూపాయి కొంటా ఉంటారు. అప్పుడు రూపాయి వాల్యూ పెరుగుతా ఉంటుంది. హ్మ్. సో, ఈ ఫ్యాక్టర్స్ అనేటియి ఒక సెర్టైన్ పీరియడ్
నడుస్తూ ఉంటాయి. ఓకే ఓకే. అండ్ మన కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది రూపీ అనేది యూఎస్డి అన్నారు, ఓన్లీ ఇండియన్ మార్కెట్ లింక్ లేదు, ఓకే. ఫారెన్ వాటి మీద కూడా ఉంటుంది. అప్పుడే మన ఫైనాన్స్ మినిస్టర్ ఒకసారి అన్నారు, ఒక స్టేట్మెంట్ వైరల్ అయింది, అది రూపీ వాల్యూ తగ్గింది నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎకానమీ, బికాస్ డాలర్ స్ట్రెంత్ అయింది అని చెప్పి. సేమ్ అంతే, డాలర్ స్ట్రెంత్ అవుతూ ఉందనుకోండి, రూపీ దానికి అగైనెస్ట్గా వీక్ అవుతూ ఉంటుంది. వీక్ అవడం అంటే పెరుగుతూ ఉంటుంది. పెరగడం అంటే డిప్రిషియేట్ అంటారు దాన్ని, డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇందులో కరెన్సీ ట్రేడింగ్లో చేయాలనుకునే వాళ్ళు, ఫారెన్ యొక్క మన గ్లోబల్ ఎకనమీ రూపాయి విలువ హెచ్చు తగ్గులు అనేది గ్లోబల్ మార్కెట్ యొక్క ఎకనామిక్ ఇండికేటర్స్, మన ఇండియన్ జీడిపి, గ్లోబల్ ఫోరెక్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఓకే, ఇవన్నీ బాగుంది. రూపాయి విలువ ఎందుకు తగ్గుతుంది అంటే మనీ వాల్యూ ఎందుకు తగ్గుతుందో పెరుగుతుందో బాగా చెప్పారు. సో ఇప్పుడు ఐఎమ్ ఏ లేమ్యాన్ బిఎస్, నా దగ్గర ఒక 5,000 ఉంది. ఓకే, నేను ఈరోజు ఫారెక్స్లో ట్రేడింగ్ చేయడం ప్రారంభించవచ్చా? ఎట్లా చేయాలి అసలు ఫారెక్స్ ట్రేడింగ్ అనేది? ఫోరెక్స్ ట్రేడింగ్ చేయాలంటే ఇండియన్స్ కాకుండా ఎన్ఆర్ఐస్ ఎవరైనా ట్రేడ్ చేయొచ్చు. ఎందుకు అంటే మన దగ్గర కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఐస్ ట్రేడ్ చేయాలనుకున్నారు అనుకుందాం, అంటే బయట ఉండేవాళ్ళు ఈ వేరే కంట్రీలో కొన్ని కంట్రీస్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్ని కంట్రీస్ రెస్ట్రిక్షన్. దుబాయ్కి తీసుకున్నాం, మా అబ్బాయి ఫారిన్లో ఉన్నాడు అనుకో, నేను చేయొచ్చు కదా? చేయొచ్చు మీరు అట్లా ఆయన అకౌంట్తో చేయాలి, మీ అకౌంట్ నుంచి కాదు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేయాలంటే రూపీలో కాదు డాలర్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి. సరే, నేను ఎక్స్పోర్ట్ బిజినెస్ లో ఉన్నా అనుకోండి, ఇంపోర్ట్ బిజినెస్ లో ట్రేడ్ చేయొచ్చు. ట్రేడింగ్ అంటే దానికి కూడా ఎక్స్పోజర్ ఉంటుంది, ట్రేడింగ్ కి కూడా దాని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అచ్చా, మళ్ళీ దాంట్లో కూడా నాకు మీరు 1 crore ఉన్నాయి అంటే 1.5% ఆఫ్ యువర్ అండర్లయింగ్ ఎసెట్కి ఎక్స్పోజర్ తీసుకోగలుగుతారు మీరు, అంతకు మించి తీసుకోవడానికి లేదు. 1 crore ఉంటే 1.5 crore వరకు అంతే. ఇక సో డిపెండ్ ఆన్ మీ యొక్క ఫారెన్ ఎక్స్పోజర్ని బట్టి దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫారెన్లో ఉండి ఎవరైనా ట్రేడ్ చేయొచ్చా? ట్రేడ్ చేయొచ్చు. ట్రేడ్ చేసే ముందు ఏం చేయాలంటే, ఎప్పుడు కానీ నేను మీకు ఇందాక చెప్పాను మార్కెట్ మేకర్స్ అని ఉంటారు అని. మార్కెట్ మేకర్స్ కాకుండా డైరెక్ట్గా ట్రేడింగ్ కూడా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎస్టీపీ అని, ఈసీఎన్ అని, ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్స్ ఏంటి అంటే మార్కెట్ మేకర్స్ ఏంటంటే వాళ్ళు స్ప్రెడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అంటే సిస్టమ్గా 30 basis 50 basis అనేది. అండ్ ఆ ప్రైస్ రెగ్యులేషన్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండిపోతుంది. అంటే ఇప్పుడు లెట్సే ఒక 85 దగ్గర స్టాప్ లాస్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందనుకోండి, 85 రూపాయల దగ్గర స్ట్రాంగ్ స్టాప్ లాస్ ఉందనుకోండి, ఈ ప్రైస్ రెగ్యులేట్ చేయగలరు వీళ్ళందరూ. కాబట్టి రియల్ మార్కెట్లో 85కి స్టాప్ లాస్ హిట్ కాకపోవచ్చు, కానీ ఈ మార్కెట్ మేకర్ దగ్గర స్టాప్ లాస్ హిట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి పైకి. సో అలాంటి జరిగే ఛాన్సెస్ ఉంటాయి మ్యానిపులేషన్స్ మార్కెట్ మేకర్స్. అందుకే ఆర్బీఐ కానీ మన వీళ్ళందరూ కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టింది, రిటైల్ వాళ్ళు చాలా లాస్ అవుతూ ఉంటారు అని చెప్పి. అయితే ఏం చేయాలంటే మీరు ఈ ఎస్టీపీ అకౌంట్స్ కానీ వీటిలో ఓపెన్ చేసుకోవచ్చు. కొంతమంది బ్రోకర్స్ ఏంటి అంటే ఎస్టీపీ అండ్ మార్కెట్ మేకర్ కంబైన్డ్గా దే కెన్ ట్రేడ్ చేయొచ్చు, రెండు కూడా. అంటే లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారు, అట్ ది సేమ్ టైం యూ క్యాన్. ఈ ఎస్టీపీ ఏంటి, ఈసీఎన్ అకౌంట్స్ ఏంటి అంటే, మీరు బయ్యర్ అనుకోండి, ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లో మీరు ఒక ప్రైస్ బై చేస్తున్నారు అంటే ఆ ప్రైస్కి ఇంకొక సెల్లర్ వస్తేనే మీ ప్రైస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది మీకు? మీరు ఎవరైనా ఒక బయ్యర్ ఉన్నారు, ఇంకో సెల్లర్ వస్తేనే మీ ప్రైస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతేగా. సేమ్ ఈసీఎన్ ఎస్టీపీ అకౌంట్స్లో కూడా అంతే ఉంటుంది. ఎస్టీపీ అనేది రెండు ఉంటాయి ఈసీఎన్ అకౌంట్స్లో. పర్టికులర్లీ మీరు ఒక బై చేశారంటే ఇంకొకరు ఉంటేనే మీది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఈ మార్కెట్ మేకర్స్లో ఏంటి అంటే ఎవరు ఉండని అవసరం లేదు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు స్ప్రెడ్తో పైసలు. సో మీరు ఎంచుకునే బ్రోకర్ ఎప్పుడు కూడా మార్కెట్ మేకరా లేదంటే ఈజీ బ్రోకరా. వాళ్ళు అందులో రెగ్యులేటరీ, దుబాయ్ ఉంటే దుబాయ్, ఆస్ట్రేలియా ఉంటే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అయితే వాళ్ళ రెగ్యులేటరీ వారి దగ్గర నుంచి సర్టిఫికేషన్స్ పెడతారు. యూ కెన్ చెక్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, వాళ్ళ వెబ్సైట్లో